ఏరా తమ్ముడు, ఏంటి పని మాట్లాడావంట? అసలుకే కోపం ఎక్కువ. నువ్వు బేల పొచ్చకాయని ఆడు ముందు బూతులు తిట్టొద్దన్నా. చాలా కష్టమే మాట్లాడా పని. అరే బాబాయ్, సాయంత్రం 5 వరకు గొడ్లా కష్టపడతారా? ఎమ్మట క్వార్టర్ పడిపోవాలి ఇంట్లో. ఇక నాకు కోపం ఎందుకు వచ్చిద్దిరా? రండ్రా, టైం అవుతుంది. రా బేలా రా అంటున్నాడు రా బాబీ. కోటర్ పద. ఎక్కండి బే. కోటర్ చాలాసేపు కూర్చున్నాలే కానీ దిగండి. మందే ఇదంతా. లోపలికి వెళ్ళి దొడ్లు పాచి గీచి తినాలేసి నీటి కడిగండి. చూడు మేస్త్రి, మేము చేసేది పెయింటింగ్ పని. ఈ దొడ్లు కడగటాలు మేము చెయ్యం. పెయింటింగ్ పనే చెయ్యి, దొడ్లే కడుగు. సాయంత్రం డబ్బులు వస్తున్నాయిగా. చూడు బాబాయ్, మేము దొడ్లు కడగాలి, పినాలు వేయడాలు చెయ్యం. పెయింటింగ్ పని ఏమైనా ఉంటే చెప్పు, చేస్తాం అంతే. చూడు తమ్ముడు, నీ ముఖం చూస్తుంటే పెయింటింగ్ పని చేసే వాళ్ళ లేవు, దొడ్లు కడిగే వాళ్ళకే ఉన్నాం. అప్పుడే మనం అంటే ఎవరు అనుకున్నాం? బేలా మాటలు మాడితే బేలానే. తమ్ముడు చెప్పరా మన గురించి. కోటలేదు ఏడలేదు, వాళ్ళు తేలిపోవాల్సిందే. మీరు ఏదైనా చెప్పండి తమ్ముడు, మీరు పెయింటర్లా లేరు, దొడ్లు కడిగే వాళ్ళగే ఉన్నారు.